కేసీ నగర్ శ్రీ చైతన్య పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు చాలా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు, పేరెంట్స్ 100 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో అద్భుతంగా ముగ్గులేసిన వారికి మహిళలకు బహుమతులు ప్రధానోపాధ్యాయులు డిఆర్కే రెడ్డి, ప్రవీణ్ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. అనంతరం భోగిమంటలు చుట్టూ పిల్లల పేరెంట్స్, తల్లిదండ్రులు నాట్య ప్రదర్శనలు, కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు పాల్గొని ఘనంగా సంక్రాంతి, భోగి, కనుమ ముందస్తు పండుగ నిర్వహించడం జరిగింది. అనంతరం కరెస్పాండెంట్ డాక్టర్ కె రెడ్డి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. మీరు యూట్యూబ్, ట్విట్టర్ యూజ్ చేసేటప్పుడు వల్గర్ అండ్ బ్యాడ్ థింగ్స్ యూజ్ చేయొద్దు, మీరు మాట్లాడొద్దు, అలాంటి కామెంట్స్ పెట్టద్దు అని చెప్తున్నారు కదా, దానికి రిలేటెడ్గా మేడం వేశారు. రియల్గా హ్యాట్స్ ఆఫ్, ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్, రియల్గా క్లాప్స్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. నెక్స్ట్ నెంబర్ 1 ఇంకెవరు ఉన్నారు? ఇది ఇంకెక్కడ మేడం కొనుక్కోవాలి, ఇంకా హ్యాపీగా రావచ్చు. షీ ఈస్ నన్ అదర్ దాన్, అయితే ఇద్దరు ఉన్నారు ఇక్కడ మేడం. 2 మేడమ్స్ ఉన్నాయా? గిఫ్ట్ ఒకటే మేడం, కొద్ది బడ్జెట్ తక్కువ వాళ్ళ గిఫ్ట్ ఒకటే ఇవ్వడం జరుగుతుంది. 2 మేడమ్స్ ఇస్తాము. ఓకే, ప్రసన్న మేడం గారు అండ్ శిరీష గారు, ప్లీజ్ మేడం. మేడం అట్టే ఉండాలి.
ఇలా స్కూల్ చేస్తున్నాము, ఇలా పోటీలు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడ లేదు 10th 9th పెట్టడం మాకు ఇలా ఏర్పాటు చేసి మా ద్వారా వాళ్ళకి నేర్పించాలనుకునే ఒక ఆలోచన మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకే మేడం చెప్పగానే మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేసాం. ఫస్ట్ రీజన్ వచ్చి అదే మన సాంప్రదాయాల గురించి, మన పండుగల గురించి అన్నీ మన పిల్లలకి మనం నేర్పించాలి అనే గొప్ప విషయాన్ని మేము కూడా నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకుంటున్నాం, మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా పార్టిసిపేట్ చేయడం, ఇలా సంక్రాంతి సంబరాన్ని ఇలా సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు చాలా నేర్చుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గౌరవనీయులైన మా ప్రీతమ ఏజీఎం గారు నగా శ్రీకాంత్ గారికి, వేదికను అలంకరించినటువంటి మా స్కూల్ యొక్క ఇన్ఛార్జెస్కి, ముఖ్యంగా ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిపించిన మా పేరెంట్స్కి హ్యాపీ భోగి సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నిజంగా ఈరోజు జరిగిన ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, అది మన ట్రెడిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రెడిషన్స్ అన్నింటినీ కూడా గుర్తు చేసుకునే విధంగా పేరెంట్స్ని నేను ఒక 50 మంది 60 మందిని నేను గ్యాదర్ చేసి మన ముగ్గురు వేసినప్పుడు పిల్లలు ఎలాగైతే ఇన్వాల్వ్ అవుతారో, పిల్లలు ఎలాగైతే ప్రతి కాన్సెప్ట్లో నేను అని చెప్పి వస్తారో, అలాగనే పేరెంట్స్ అంతా రావడం, వాళ్ళు వేసిన ప్రతి ముగ్గురు కూడా ఏదో ఒక కాన్సెప్ట్. ఒక మేడం అయితే ఇప్పుడు జరిగే యూట్యూబ్ ఈ కామెంట్స్ మీద ఎలాగైతే మనం ఉండకూడదో, ఎలాగైతే మనం చేయకూడదో దాని మీద చాలా ఇన్నోవేటివ్ ఒక మేడం మనకు అది చేయడం, దాన్ని సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఇన్వాల్వ్ చేస్తూ కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చేయడం నిజంగా చాలా, అసలు ఇంత ఇన్నోవేటివ్ పేరెంట్స్లో ఉంటుందా అనే విధంగా ఈ విధంగా మేము కండక్ట్ చేసినప్పుడు మాకు తెలుస్తూ రావడం, మా దగ్గర ఇంత మంచి పేరెంట్స్ ఉన్నారా అనేసి మేము కూడా ఆశ్చర్యపోయే విధంగా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా ముగ్గురు వేసి, నాకు కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు ముందు రోజు ఈవినింగ్ చాలా ప్రాక్టీస్ చేసి ఈరోజు చేశాము. నేను చెప్పిన ఒక చిన్న కాన్సెప్ట్ని, చైతన్య మేనేజ్మెంట్ ఇచ్చిన ఒక చిన్న కాన్సెప్ట్ని ఇంత బాగా పేరెంట్స్ వాళ్ళు లోపల అధీనం చేసుకొని ఇంత బాగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా ఏజీఎం గారు కూడా ఇటువంటి ఏదైనా కండక్ట్ చేసి పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అనేది స్కూల్కి ఎంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతారో అంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతాం మనందరినీ కూడా అడగడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంతోపాటు భోగి మంట వేసాం. పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి గొబ్బియాల పాటలు కానీ, తర్వాత ఈ భోగి మంటల పాటల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంతవరకు ఉండి సెలబ్రేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా టీచర్స్కి, మీడియా ప్రతినిధులకి, మా స్టాఫ్, రిమైనింగ్ మా పిల్లలు కానివ్వండి, అందరూ ఎవరైతే కోఆపరేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.